అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ బుదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. హీర్ ఈజ్ ఎ మెసేజ్. ఇవాళ 2026 జూన్ నెల 26 నేటికి సరిగ్గా 50 సంవత్సరాల క్రితం భారతదేశ చరిత్రలో చీకటి రోజు. అంటే ఆనాడు భారతదేశం మీద ఎమర్జెన్సీ విధింపబడింది. ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి. అంటే ప్రజలకు ప్రాథమిక హక్కులు లేవు. రాజ్యాంగం పక్కన పెట్టబడింది. పార్లమెంటు గౌరవింపబడలేదు. ఈ పని చేసినటువంటిది ఆనాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. ఆమె ఇలా ఎందుకు చేసింది అంటే అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును గౌరవించి పదవి నుంచి పక్కకు తొలగడానికి బదులు దేశం మొత్తాన్ని పెద్ద జైలుగా మార్చింది. లక్షల మంది కార్యకర్తల్ని, ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలోకి పంపించి చంపించింది. అంతేకాదు ఆర్ఎస్ఎస్తో సహా సుమారు 27 సంస్థల మీద నిషేధం విధించింది, బ్యాన్. అందులో బెంగాల్కు చెందినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆనంద మార్గ్ వంటి కొన్ని సంస్థలు. ఈ సంఘటన జరిగినప్పుడు నేను హైదరాబాద్ బర్కత్పుర ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఉన్నారు. కార్యాలయంలో శ్రీ రాంభావ్ సాటే గారు, భడ్డారు సదాశివరావు గారు నా పక్కనే ఉన్నారు. ఈ వార్త వినగానే సదాశివరావు గారు ఎంత దుర్మార్గం జరిగింది అంటాడు. అంతే, సంఘ కార్యకర్తలు అందరూ కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. రకరకాల మారు పేర్లు పెట్టుకున్నారు. అయినప్పటికీ అరెస్టులు ఆగలేదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జనగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు. నేను రోడ్డు మీద పోతూ ఉంటే నన్ను నటరాజన్ అనే పేరు కలిగినటువంటి ఒక సిఐడి పట్టుకొని పోయాడు. ఇతడు దేశభక్తుడు, ఇతడు భారత మాతాకు జై అన్నాడు. అట్లా అనడం నేను విన్నాను అని కేసు పెట్టాడు. అవును, ఇతడు భారత మాతాకు జై అన్నాడు అని కోర్టులో ప్రూవ్ చేయబడ్డది. నన్ను తీసుకెళ్లి ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో పెట్టారు. అఖిల భారత స్థాయిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవరాజ్ గారితో సహా ఎందరో ప్రతిపక్ష నాయకులు, ఏబి వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెస్, ఇలా అందరినీ కూడా ఆవిడ జైల్లో పెట్టించింది. ఎందుకోసం? వ్యక్తిగత స్వార్థం కోసం. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా విమర్శించారు. అంతేకాదు పత్రికల వాళ్ళందరూ కూడా తమ నిరసనను తెలియజేస్తూ ఎడిటోరియల్ రాసే చోట నెల కాలం వదిలిపెట్టారు. ఏదో 1-2 పేపర్లు, మద్రాసులో హిందూ అని ఒక పేపర్ ఉంది, అలాంటి 1-2 పేపర్లు మాత్రం ఎమర్జెన్సీ పెట్టడం కూడా మంచిదే. ఎందుకంటే ఒక డిసిప్లిన్ వస్తుంది అంటూ ఆమెను సమర్థించాయి. ఈ రకంగా పత్రికల గొంతు నొక్కబడింది. దేశంలో ఎవడు చంపినా పట్టించుకునేవాడు లేడు. ఈ దుర్గతి సుమారు 3 సంవత్సరాల పాటు భారతదేశ చరిత్రలో నడిచింది. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆమె భయంకరమైన ఓటమి చవిచూచింది. ఇదంతా కూడా ఒక చరిత్ర. ఇవాళ
2026 జూన్ 26 ఈ 50 ఏళ్ల నాడు జరిగినటువంటి దుర్మార్గాన్ని ఒక్కసారి జాతి ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా రాకూడదు. ఇలాంటి వ్యక్తులు ఏ దేశంలో కూడా పుట్టి జాతిని సర్వనాశనం చేయకూడదు. దయచేసి మన జాతిని, మన ప్రజలను, మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందాం. నమస్కారం.